సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. మల్లె పూలవాన జల్లుల్లోన కురిసిన ఆనందాన ఎగిసెను మది వీణ ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరే తక ఝిమ్ తక ధిమిన్న డక్కలన్నాడు మూలో సామజవర గమన హోయ్ సామజవర గమన ఎన్ని ఎల్లో హోయ్ ఎన్ని ఎల్లో అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? ఏమిటో ఏమిటో ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ గత 10 ఏళ్లలో ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పుడు నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. సినిమా పేరు వద్దు. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన. నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయి? ఈగోనెస్ ఇంకోటి. అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? నేను డిస్టర్బ్ అవ్వలేదు. అవునా? వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి. ఆడియన్స్ అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది? ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేను క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి, ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితి కూడా వెళ్ళిపోయానండి. కన్సల్ట్ చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలా అని. చూస్తే వీడు ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం. ఎందుకంటున్నాం అంటే, అన్ని క్రాఫ్ట్స్లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు, జీనియస్ అని చెప్పాలి. సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ, సందేశం, సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు. వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ ఆల్సో యాక్టర్. లెట్స్ మీట్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. యు ఆర్ ఎవర్ గ్రీన్ సార్. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అలాగే ఉన్నారు సార్, చెక్కు చెదరకుండా. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్తో? ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు? ఇంకొక 2 monthsలో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి. దానికి డైలాగ్స్ కూడా రాశాను. అంటే మీరు ఇందాక చెప్పిన వాటిలలో డైలాగ్స్ ఒకటి లేదు.
కానీ పాటలు నేను ఎప్పుడూ పాడలేదండి. క- ఒక పాట ఏదో పాడానంతే. ఆ, బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట అది. నాకు పాట పాడడం రాదండి. రాదు కానీ. కాకపోతే ఉమ్, మ్, నేను పాటలు పాడను కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి. మ్హూ. మాటలు ఇదివరకు కూడా రాయలేదా సార్? మీరు అంటే వేరే వ్యక్తిని పెట్టి రాయించుకునేవారా లేకపోతే మీరు? దివాకర్ బాబు గారు రాసేవారండి. అవును. గ్రేట్ రైటర్ ఆయన. అద్భుతాలు రాసేవాడు ఆయన. మ్హూ. ఆ, ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి. తర్వాత మరుదురి రాజా వాళ్ళు రాశారు. మ్, ఇక తర్వాత ఇక ఎవరో రాసే అవకాశం లేకుండా పోయింది. మ్, ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి కూడా నేనే రాశానండి. మ్, ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి. సో కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉంటాయండి. మిళితమై ఉన్నాయి. కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది అంటే మీకంటే? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నిజంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలియదు ఏమీని. మ్, ఏబిసిడీలు తెలియదండి, రాగాల ప్రజలు తెలియదు, తాళాలు పెద్దగా తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, మ్, అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా 200-300 సినిమాలకు పనిచేశారండి ఆయన. మ్హూ. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తడాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు సార్, మీ దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ తోటి మీరు చేయొచ్చు సార్. అది ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులాగా ఉందని చెప్పగలుగుతున్నావు కదా, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది. అంతేనా? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్, ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా, లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? రిసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే
రాగాల పేర్లు కూడా తెలుసా? లేక జస్ట్ మీరు అనేస్తారా? అయ్యో! అంటాడు. లేదండి ఇప్పుడంటే కొన్నిటికి మధ్యమావతని ఇయన్నీ పేర్లన్నీ తెలుసండి నాకు. తెలుసుకొని వావ్! దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి. నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. ఆ! కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. హ్మ్. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్. అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్‌గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా? లేక అలా అమరిపోయాయా అన్నీ? కాదండి. నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను. నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను. నేను మ్యూజిక్ చేస్తున్నాను. నేను సంగీతం చేస్తున్నాను. హ్మ్. నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. హ్మ్. ఉదాహరణకి మీకు చెప్తాను. హ్మ్. మీకు 'ఎగిరే పవరములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. హ్మ్. సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్. అంటే 'శంకరాభరణంలో' శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబీసీడీలు తెలవు. నాకేమి రాగజ్ఞానం ఉంది. ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని ఒక విద్వాంసుడిని పిలిచామండి. హ్మ్. మీరు కంపోజ్ చేయండి సార్. ఈ ఒక్కదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను. చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన. నాకు నచ్చలే. హ్మ్. ఇది కాదులే అని. మొత్తం మా యూనిట్‌కే నచ్చలేదండి. హ్మ్. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్‌లో కూర్చోనండి. హ్మ్. ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. హ్మ్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటుందండి. హ్మ్. అది వేటూరి గారు రాశారు. వేటూరి గారు హ్మ్. రాశారండి. అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే హ్మ్. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. హ్మ్. ఉదాహరణకి మీకు 'అబ్బని కమ్మని దెబ్బ' హ్మ్. అని ఉంది గదా! హ్మ్. ఇది ఏ రాగంలో చేశాడా అనంటే శివరంజని రాగంలో చేశాడండి అది. అవును. కరెక్ట్. మీకు తెలుసు గదా! హ్మ్. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకోనండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను. శివరంజని రాగంలోనే చేశాను పాట. హ్మ్. ఆ! ఆ పాట టాప్ హీరోలదండి. హ్మ్. అందులోను ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరే తక ఝిం తక ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. ఆ! అంటే ఒరిజినల్ ఏది కూడా నేను ఆహ్, నేను అసలు ఆహ్, అంటే నేను ఇన్‌స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. హ్మ్. ఆ ఒరిజినల్‌గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. హ్మ్. చాలా అంటే మీకెంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో! సంగీతమే ఈ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓహ్! మీరే ఆ! చేసారు. ఆ! సో, ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకెన్ని సినిమాల గురించి రా ఎన్ని విషయాలు అడగాలో. రాబోయే సినిమాలో హ్మ్. నేను టోటల్‌గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్‌గా హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ హ్మ్. కంప్లీట్ రెడీ అండి. హ్మ్. ఇంక్లూడింగ్ రికార్డింగ్‌తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐ యామ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. హ్మ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. హ్మ్. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్‌గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. హ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ! ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతా ఉంటదండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అడ్వాన్స్‌డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతానండి. 'ద నాలెడ్జ్.' హ్మ్. హ్మ్. ద నాలెడ్జ్. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అలాగనేది నా బ్యానర్ పేరండి. హుహు. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ అదే క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరన్నీ క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ! హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకెళ్ళినా ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటిచ్చినా పక్కన కూర్చొని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం ఉంటాయండి. బాత్రూమ్‌కెళ్ళిరమ్మా అని హ్మ్. పిల్లల్ని పంపించడం. హ్మ్. అలాంటి సినిమాలు
కామన్ అయిపోయాయి. అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఎవరు సో దీనికి ఏంటి సార్ కారణం? మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్, ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి, ఆ ఆర్టిస్ట్కి అండి, పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తాను అడిగితే వాళ్ళు చెప్తారండి, అమ్మ కొంచెం పైవిట అని, అలాగే 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 తీస్తాను సినిమాలు. చాలా గ్రేట్ సార్. ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషల్లీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు నా- బూతు నా- నా- బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా ఇప్పుడు నా నుంచి క్లెన్జర్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు, బూత్ మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అని అంటే నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పి చెప్పడం కోసం. అంచేది దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను, బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును. మనీషా, అవును, కరెక్ట్. అవును, మనీషా అలాగని. ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ- ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి, చాలా బాగుందట, అమ్మమ్మ అయ్యి బాబాయ్ అలాగని చెప్పేసి సినిమా అనుకుని పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? కాదండి, చిన్న సినిమా అది. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా. కాదు, ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి, శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హ్యావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి, అవును. రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అవును. అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, అది విలన్ బాగుందట, కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పి చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారు సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండి అశ్లీలత దానివల్ల, లేకపోతే బోర్ కొడుతుందనా, సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందండి మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు, సినిమా హాల్లోకి, సడన్ గా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్ లాక్ చేయగలగాలండి. ఫస్ట్ పాయింట్ ఇది, స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి, ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి, 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి, చూసేసి పాపం అట్లా చేశారు, పాపం చేశారు, చాలా బాగుందట, చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట, ఇలాంటిది ఆలోచిస్తాను తప్ప అంత మించి నేను చూడడం మానేనండి. చూస్తాను, తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండూ తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం, మంచి మాత్రమే మనం చెప్దాము. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు, కేజీఎఫ్ సరే, పుష్ప సరే, కాకుండా మనకి RRR, అంతకుముందు సరే బాహుబలి, బట్ ఇప్పుడు మొన్న కల్కి, ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుతనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు, వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు, సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if
ఇట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్, ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. సలార్ సినిమా ఉంది మీకు, ఇట్స్ అన్ ఎంగేజ్డ్, వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ అన్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, Momentum, yeah. ద మూమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలన్నిట్లో మీరు పాటించారా? ఎస్, 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి. మాత్రం వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మాయలోడు, మీ ఇష్టం, మీకు అతడే ఒక. రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి, మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th minute లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును సార్. జగపతి బాబు గారు SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్? మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదనేది మీ పాయింట్. ఉండకూడదనేదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవును. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో ఏమిటో మరి. అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఎమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు బాలకృష్ణ గారు, మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది, సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే, వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండి. అంతే అంతే. వన్స్ మంది నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, అది మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసి కూడా. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ రాలేదు. ఎక్కడ అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ, ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. ఓపెన్గా చెప్తాను. అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి, కామెడీతో కూడా విడిపోయి, టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేము, ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే కదా. చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో
ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ర కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలే. వీలైతే చూపెట్టలేదండి. మీరు ఫ్యామిలీ బాయ్గా తీర్చిదిద్దిన, అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు. ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్, అంటే మంచి డెబోనేర్, మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. అవును. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు? ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని. పర్లేదండి. అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన, అంతే, అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ మ్మ్. తగ్గిపోయాయి. ఆ? తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ ఉన్నాడు, నాకు అనవసరం. నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి. అంతేనా? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి, దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్, అంటే కారణం ఏంటది? ఏమీ అనుకోకండి సార్, అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, వాళ్ళెవరండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంటే ఇంకేం మాట్లాడతాం. బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్, అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి. సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్, అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనండి, అసలు ఏమైనా అవనివ్వండి, నాకు ఇవంతా అవసరం అండి. నాకు వ్యక్తి, నా క్యారెక్టర్కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా, నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను, అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇట్ యాక్చువల్లీ ఇట్స్ అ న్యూ జానర్ మీకు, బికాస్
అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఐ మే బి రాంగ్. లేదు సైన్స్. పర్ఫెక్ట్ అండి. సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి సైన్స్. నాలెడ్జ్ అనేటటువంటి సినిమా ఇది. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళని పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఉంటదండి. ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది. ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతేగాని కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది. సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది. మళ్ళీ దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ గీతలు దాటరు. అవును. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి అవునండి. మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ పెడతారా? అసలు ఇప్పుడు కమర్షియల్ లేదండి. ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్. పెట్టానండమ్మా. నేను కూడా బాబు మోహన్‌తో పాట పెట్టాను. అంటే నేను రొటీన్‌గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి, ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ ఒక సినిమా మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితోటి? సౌందర్య గారితోటి బాబు మోహన్ ఆ పాట చినుకు చినుకు సెన్సేషనల్ హిట్. అందెలతో చిటపటి చిరు సవ్వడితో అదే కదా? అదే. మరి అది ఏకంగా మరి అది సెపరేట్ సాంగే కదా! అంతే. కానీ అది తెలీదు అలాగా. అంతే కదా సార్. ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ ఆ! చేసినప్పుడు ఈ పాట మీరు ఆ! పెట్టించారని ఆయనకి. ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది. ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును. సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా! మీకెవరు గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా? ఉంటాయిలెండి అలాంటి చిన్న చిన్నవి ఉంటే ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి ఆయన, మీరు చాలా మంచివారు కదా సార్. మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్. కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడండి. మంచివాడు కాబట్టే నా ఆర్గానిక్ మామకు వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ. ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడండి మనిషి. మంచోడు. కాకపోతే చిన్న థిక్ ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుందండి. చిన్న ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలుకుని చేయించుకోవాలి తప్ప. అదే. సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా. అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం అనేది. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికి. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది అలాగని. ఇవే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు. బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తామని చెప్పారండి. చెప్పినా సరే నేను అలా కాదు, అది ఆలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అని అంటే, సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలే. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవో నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి. అయితే లేదండి, పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాం ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. సరే పాపం, సర్లే తప్పే ఉందమ్మా, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది, నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజ గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి, అప్పుడు ఏదో చిన్న బేబీలా ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ. లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది, ఓకే అని చెప్పాను.
అంటే నేను ఆలోచించాల్సిన ఫేస్ వరకే కదా. నేనేమి ఇంకేమి అంటే ఇంకేమి స్ట్రక్చర్లు మీకు చూసి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు నే- ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్ ఫిగర్ ఎలా ఉంది అసలు ఎప్పుడు ఎప్పుడు? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి. ఫేస్ మాత్రం పట్టించుకుంటాను. మ్మ్. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంత మ్మ్. ఎలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా? ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి. చిక్స్తో చెప్పేది ఉంటుందండి. నవ్వుతో చెప్పేది ఉంటుందండి. మ్మ్. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. మ్మ్. నొసలతో చెప్పేది ఉంటుందండి. మ్మ్. ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటానండి. మ్మ్. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. మ్మ్. సో అలా ఇంద్రజ గారిని ఆ, మ్మ్. అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా. బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి. మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందని కూడా నేను చూడనండి. ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది. అంటే చెప్తా ఉంటే చాలండి. చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి. అవును. అలా పలకాలండి. గ్రేట్ సార్, చాలా బాగుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆ, మ్, మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను, నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు? అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు అలా. సరేనమ్మా నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్ 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడకి ఆ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ అవును. చేస్తే అప్పుడు అలాగా? అందులో she was చిన్న top. హీరో మరీ మరీ జాలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో. మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, బాడీ ఉంటుంది, బ్రెయిన్స్ ఉండవు. కానీ బ్రెయిన్ వాడతారు. అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. ఓహో, లేని బ్రెయిన్ ని వాడే ప్రయత్నం లేని చేస్తారు బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, ఈ గుంట బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి, ఎందుకు కాదు సార్, అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద. ఎవరో బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే కదా. అవును, అంతే కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును. ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్, అప్పుడు క్లాత్ తీసేయచ్చు. అంటే నేను అడగడం అది కాదు సార్, నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. ఎవడి కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినెట్గా ఆడితే కూడా రండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ, పుష్పలో పుష్పరాజు, లేకపోతే తగ్గేదేలే అంటాం, అదేం తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యింది, స్టార్ మెటీరియల్ అయ్యింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్ లో. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి.
సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్ మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు అలాంటివి కాకుండా. లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం ఒక పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు చేయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి, బాబా స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టిన ఊరు ఒకటి సిద్ధంగా ఉందండి, గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో 10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు? అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా. నాకు అంటే ఒక మనిషికి ఒక జెల్ ఉంటుందండి, అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దగ్గర రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి సినిమాలా? చిన్నవే ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఆడియన్స్ కోసం సార్? అంటే ఎందుకు అడిగానంటే ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడద్దండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6 52 వారాలు ఇంటూ 6 52 వారాలు ఇంటూ 6 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి, రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడ నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండడం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్ నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగొచ్చండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట, మీరు చూసారో లేదో? రాధమ్మ అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 సో చూసారా? అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ? ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తానండి? రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో కహమ్మాయినో ఇంకోటి వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పానండి, మూడవది ఉందండి. మూడోది ఏంటంటే, ఎస్బి బాలు గారు, చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు. అవును. అందుకని
నేను నేను పాడుతున్నట్టుగా, యాక్చువల్గా నేను పాడడం కాదండి, అది బాలు గారే పాడడం, కానీ నేను నటిస్తాను అంతే. బాలు గారి పాటకి, చిత్ర గారి పాటకి ఎవరినైనా ఇంకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి. వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా అంతా పాట అలాగే వస్తుందండి. అదెందుకు సార్? ట్రిబ్యూట్ లాగా? ఏది మీ ఊరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా? కాదండి, వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి. చేస్తే అది నెలకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ అంటే ఒక 15 డేస్కి ఇది రిలీజ్ అయితే 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుతుంది, 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుతుంది. వారం ఆదివారం రిలీజ్ అవుతాయి. ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి. నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి. అంటే బయట వస్తాయని కాదు, నేను సొంతంగా చేసుకుంటానండి. సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి, ఎందుకంటే అలా సినిమాలు చేయడంలో కూడా ఒక స్వార్థం ఉంది. అందులో మళ్ళీ ఉందండి, తక్కువ బడ్జెట్ తోటి నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా, అంటే ఊహించనంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి. ఇదేంట్రా ఈ సినిమా ఇది ఇంత తక్కువ అవ్వదే, కానీ అందులో 400 అవుతుంది అంతే. అంతేనా? అంతే. అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో? ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క. ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి, ఇంతేనా అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే. అంతే. అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏమో వేరండి, పబ్లిక్ చెప్తారు వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి అంతే. కానీ దాని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తాను. ఇది ఇంత కాస్ట్ అయ్యిందని మాత్రం నేను వేస్తాను అంతే. ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి, మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా. సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా కుమ్మేసేలా పెట్టేశారండి. పెట్టేసుకున్నా. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్లో మీరు జస్టిఫై చేశారు కదా, ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్కి ఇప్పటికీ? ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 years గ్యాప్ ఉంటుందండి. 15 years 20 years గ్యాప్. పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో వెళ్ళి మన సినిమా చేయాలి, ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి, ఆడియన్స్ దయ వల్ల. హౌ డూ యూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి? మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు? భీమవరంలో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే పప్పలు వండుకునే స్థితికి, అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన. ఎంకామ్ చదువుకున్న తర్వాత అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు సొంతంగా ఒక కంపెనీ ఉంటుందండి, స్వీట్ కంపెనీ ఉంటే అప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారు అనుకోండి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా అలాగని చెప్పేసి నువ్వు కూడా పని చేయొచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు. చెప్పండి. ఒక రోజు నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు. అతను నా కోసం వచ్చాడండి, ఒక రాజదూత బండి వేసుకుని, బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి కచ్చలు చేస్తున్నాను సీరియస్గా.
అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. ఉమ్. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని, ప్యాంట్లు వేసుకుని, జీన్స్ వేసుకుని ఉండమండి మనం. అలాగే అవును అంతే. ఉంటాం. ఉమ్, ఉమ్. అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు. వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే ఈ కుర్చీలో కూర్చోనుకో అంటే, పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, నీకు ఎందుకు, నేను చెప్తున్నాను కదా కూర్చో ఉమ్. అని చెప్పి నేను చేసి, రే ఆ కాజా ఒకటి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా. లిటరల్గా, ఏంట్రా ఇది, నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని ఫీల్ అవ్వద్దురా, నువ్వు తిను, హ్యాపీగా తిను అంటే అది తినలేదండి, వదిలేశాడు. వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు. ఉమ్. వెళ్ళిపోయినాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని అన్ని రకాలు మనం చూస్తాం. ఉమ్. ఇవన్నీ కూడా మనం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్. అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా, ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండింది అప్పటికే. ఉండేదండి. ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడు. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగానండి, మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి. అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి, నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి మెడ్రాస్. నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పోగేసి మొత్తం మీద తనకి పంపించబడ్డాను. 3,000 రూపాయలు సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళ జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలేదండి. వేరే ఏదో చిన్న చిన్న ఆటలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగా ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా ఇది వెరుకున్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేము. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ. మీరు అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు, ఇది ఒకటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి, ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయి అండి అలాగని. చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి అలాగని. మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ. కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక 9 పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి.
ఆ తర్వాత సినిమా మాయలోడు. మాయలోడు అప్పుడు ఇక ఏదో డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే 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 కారణం ఏంటి సార్? అంటే కోర్స్ మీరు రాయాలి, రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000-2,00,000 డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును, నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తాను, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్, నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి, నేను అది రాసి అప్పుడే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, నా పెద్దమ్మాయి హస్బెండ్, పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. అత్యంత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి అప్పుడు. అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారు వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్, అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా, ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనీస్ అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు నేను. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పట్టేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్, ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్-ఆర్లో చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ పాత మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉంటారు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు? ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఇంకా ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనుని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందని న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను నేను. అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కాదు కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే,
ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో, అది ఎవరైనా పర్లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఎవరైనా పర్వాలేదండి. వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసింది అది. నేను చేయవలసింది అది, తగిందది, చేయబోయేది అదండి. అంతే తప్ప అక్కడ రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడతాం. స్త్రీల బికాజ్ యూ రక్షణ- స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేను అన్ని పట్టించుకోనండి. ఇదేమీ నాకు సంబంధం లేదు. నాకు కానీ సంబంధం వాస్తవం లేని ఉందా విషయం. సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఉండొచ్చండి, ఒక జస్టిస్ కమిషన్ రిపోర్ట్ నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటి జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే, ఇలా చెప్పండి సార్. మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు అక్కడ అంటారు. ఆటోమేటిక్. అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు, పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడు అంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి పట్టుబట్టలు పెట్టి వెండి పళ్ళులో అందులో పెట్టండి, దానిపైన ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కుంకుమ పెట్టి ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా సార్. సౌందర్య లాంటిది ఆర్టిస్ట్ ఉంది, ఎంత గొప్ప నటి సార్. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి. కరెక్ట్ అంటే హౌ యు ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి. అవును సార్. వీడ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇవన్నీ అనవసరం. అతని పద్ధతి ఏదో అతనిది, అతను ఇదిలో అతను ఉంటాడు అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి, ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. అంతే కదా. అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, దేనికి సమస్య లేదు. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి, మలయాళ పేరు సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు. అతన్ని పట్టుకొని వస్తారండి. సో అతనితో మాట్లాడాలి. ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాలి. నేను వేసుకున్నాను అంతే, మీ లెక్కలు అంతే, లెక్కలు తప్పకుండా అది. సో అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ సినిమా మా బహుభాషల్లో తీస్తారా, ఒక తెలుగులోనే ఉంటుందా? లేదండి, బహుభాషల్లో చేస్తానండి. ఇంగ్లీష్లో చేస్తాను, మలయాళంలో చేస్తాను, హిందీలో చేస్తాను, ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తారండి. ఏమో రేపొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో, కన్నడ, మలయాళం, హిందీ. ఇవన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును, అక్కడ మంగోలియన్ ఉండగా ఏముంది, ఆత్మ ఒకళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి, నా వల్ల కాలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసావాడిని. ఎంత దారుణం సార్, ఎంత విధి అంటారా లేకపోతే? నాకు అసలు విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యానండి, ఇద్దరు కలిపి మంటల్లో ఆహుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. మహానటి, చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మస్ అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి, అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది, ఊహ కూడా ఉండదు నాకు.
అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి. చిన్నటి జీవితం ఇది. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేను చేసేది నేను చేస్తున్నాను, అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను. చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది, నాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది నేను తెలుసుకున్నటువంటిదండి. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి, అహాన్ని చూపెట్టి, ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా, ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు, సరిపోద్దంతే. ఇది ఒకటి నేను నేర్చుకున్నదండి. ఎక్సలెంట్ సార్. మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగ్? బహుశా 2 monthsలో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడెక్కడ షూటింగ్ అడగచ్చా? అప్పుడు ఇంకా ప్లానింగ్లో అడగొచ్చండి. మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాం అండి అన్నిటికీ కూడాను. అంటే 90% రామోజీ ఫిలిం సిటీలో చేస్తానండి. ఇక్కడే. ఓకే. అయితే డెఫినెట్గా ఇది ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్తో కూడినవి, పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం, ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోష్ వస్తుంది అందరిలో. తప్పకుండా. అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అది సార్. సో అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ, సార్ కృష్ణారెడ్డి గారు, మీరు దైనందిన జీవితంలో మీరు ఏం చేస్తారు ఇప్పుడు? సినిమాలు చూడడం, రాసుకోవడం, ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్? మిగతా ఏం పెట్టుకోరండి. అంతే. సినిమాలు చూడడం, లేకపోతే రాసుకోవడం, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవడం. ఐప్యాడ్ ఉంటుంది కదా అండి, ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తూ ఉంటుంది మనకి. అవును. అంచేత మొత్తం అన్ని ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి. కొత్త కొత్త పాటలు వింటూ, నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్ మీరు? ఏఐ ఇప్పుడు ఇలా 10 సెకండ్లలో పాట ఇచ్చేస్తోంది ఏఐ. లేదండి. వాడరా? కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండాలి. అంతే. అంటే మీ పాట, మీ లిరిక్, మీది. సో గ్రేట్ సార్. అట్టే వెళ్తున్నాను నేను, అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏమి వాడే అవకాశాలు అసలు? అంటే టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి. టెక్నికల్గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం నేను వాడదలుచుకోలేదు. మీ ధీమాకి, మీ జోష్కి, మీ స్పిరిట్కి జోహార్లు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మళ్ళీ రావాలి. మీ నెక్స్ట్ సినిమా లాంచ్ అవ్వగానే తప్పకుండా మిమ్మల్ని సెట్స్లో వచ్చి పలకరించి డిస్టర్బ్ చేస్తాం. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రోజు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.